నీ పాపములు నీ ఒప్పుకున్న ఎడల ఏమంటే ఆయన నమ్మదగిన వాడు, నమ్మకస్తుడు. ఏం చేస్తాడు? నీ పాపములు ఎవరు ఒప్పుకోవాలి? పాస్టర్ గారు ఒప్పుకోవాలా? తోటి స్నేహితులు ఒప్పుకోవాలా? విశ్వాసులు ఒప్పుకోవాలా? ఎవరు ఒప్పుకోవాలి? నువ్వు చేసిన దోషాలు, పాపములు, దేవునికి వ్యతిరేక కార్యాలు ఎవరు ఒప్పుకోవాలి? నేనే. నువ్వు ఒప్పుకుంటేనే పరిశుద్ధపరచబడతావు, ఆయన రక్తంలో కడగబడతావు. అయ్యా ప్రార్థన చేస్తున్నా కానీ ఆ సహోదరుడు ఎన్నో పాపాలు చేస్తున్నాడు. కడిగేస్తాడా? చెప్పండి, కడిగేస్తాడా? ఒప్పుకుందేది? అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడట. వాక్యం చెప్తా, అతిక్రమములు చేసిన వాడు దాచిపెట్టుకుంటే వర్ధిల్ల. వాడి కోసం నువ్వు ఎన్ని అహర్నిశలు ఉపవాసాలు చేసినా రక్తంలో కడగబడడు. వాడు నోటితో ఒప్పుకోవాలి. తెలిసి వచ్చిన వాడు, విశ్వాస అయిన వాడు, భక్తి అంటే తెలిసిన వాడు ఒప్పుకోవాలి. భక్తి తెలియకుండా, దేవుడు అంటే తెలియకుండా ఒక అన్యుడిగా లోకంలో బ్రతుకుతున్న వ్యక్తికి వస్తున్న మన పాపం, వారి పాపాలు ప్రభు వారికి తెలియక చేస్తున్నారు ప్రభు, తెలిసి చేయట్లేదు ప్రభు, వారి హృదయాలు దర్శించిన ఆయన మనసును దర్శించు ప్రభు, నీ రక్తం కడిగంటే కడిగేస్తాడు. ఎందుకంటే వారికి ఏం తెలియదు. మరి తెలిసి వచ్చిన నీ కొరకు నీ పాపములు కడిగే, దోషములు కడిగే ప్రభువా అని నేను ప్రార్థన చేస్తే, అయ్యా ఆగిగా వారికి తెలియదా నా గురించి? నా బలం ఏంటో తెలియదా? నా శక్తి ఏంటో తెలియదా? నా రక్తంలో విలువ వారికి తెలియదా? వాళ్ళు చూడు ఏమైనా ప్రార్థన చేస్తున్నారా? అతిక్రమలు దాచిపెట్టుకుంటున్నారు, అందుకే వర్ధలలేకపోతున్నారు. చేసిన దోషాలు కప్పెట్టుకుంటున్నారు, దాక్కుంటున్నారు. నేను పిలిచినప్పుడు, పలకరించినప్పుడు, హెచ్చరించినప్పుడు, ఇది వద్దు వదిలేయనప్పుడు వదులుతున్నారా? పలకరించాడు కదా ఆదామా, నిన్ను కూడా పేరు పెట్టి ఇక్కడ వాక్యంతో పలకరిస్తున్నాడు. నువ్వు చేసే పనులన్నీ ఒక్కొక్కటి పోసుకొచ్చినట్టు చెప్తున్నాడుగా. ఇలా నడవద్దు తల్లి, అమ్మ బుజ్జగించి, బుజ్జి ఇలా నడవద్దు తల్లి, కన్నా అలా నడవద్దయ్యా అని ఆయన అంటున్నాడుగా. నీ గడ్డం పట్టుకుంటున్నాడుగా, నీ దగ్గరకు వచ్చి మరీ నీ తల నూరుతో అంటున్నాడుగా. ఇవి మనకు వద్దమ్మా, ఇది పరలోక రాజ్యం తీసుకొని వెళ్ళలేవు తల్లి, వదిలేద్దాం, వద్దో. ఈ దోషములతో పనొద్దు, నీకు ఈ పాపంతో పనొద్దు, పరిశుద్ధ భక్తితో ప్రవర్తనతో నడో, జాగ్రత్తగా చూసుకో తల్లి అని మారు మనసు కోసం ఆయన ఎన్నో హర్నిశలు నీతో పలకరిస్తూ హెచ్చరిస్తున్నాడే. మరి ఏం చేస్తున్నావు? దాక్కుంటున్నావు చెట్టు చోటికి. అపవాదిగాడు వెనక్కి దాక్కుంటున్నావా? వాడి కబంధస్తములు కూరుకుపోయి దాక్కుంటున్నావా? స్తోత్రం. ఈరోజు ఈ వాక్యము చేత ఆయన వస్తే నేను సిద్ధమని చెప్పగలిగిన మనసు మనకు ఉండాలి. అలాంటి భక్తితో మన పరిశుద్ధత పరచబడి ఆయన రక్తంతో కడగబడితేనే. ఎందుకంటే మన విమోచకుడు గొప్పవాడు. స్తోత్రం. మన విమోచకుడు ఎలాంటి వాడు చెప్పండి? ఎలాంటి వాడు? అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి